ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనము. సహోదరి సహోదరులారా, సువార్తలో 3 ప్రధానమైన అంశాలున్నాయి. 1 క్రీస్తు మరణం, 2 సమాధి చేయబడడం, 3 సజీవంగా తిరిగి లేవడం. క్రీస్తు మరణం మన పాపాల కోసమే. పాపానికి జీతం మరణం. దేవుని న్యాయం ప్రకారం పాపం చేసిన వాడి ప్రాణం పోవాలి. మనందరం పాపులం, కానీ దేవుడు మనలను ప్రేమించాడు. అందుకే మన స్థానంలో ఆయన మృతి పొందాడు. క్రీస్తు శిలువ మీద చనిపోలేదని చెప్పేవారెవరైనా దేవుడు మానవాళి పాపాల కోసం ఏర్పాటు చేసిన ఒకే ఒక అర్పణను నిరాకరిస్తున్నారన్నమాట. మనుషులు తమ పాపాల నుంచి విముక్తులయ్యేందుకు దేవుడు వారికి నియమించిన ఏకైక మార్గాన్ని త్రోసిపుచ్చుతున్నారన్నమాట. రెండవదిగా ఆయన సమాధి చేయబడ్డాడు. యేసు నిజంగా మరణించి అరిమతయ యోసేపు అనే ధనవంతుని సమాధిలో ఉంచబడ్డాడు. యేసు నిజంగా చనిపోవడానికి ఇది నిరూపణ. ఇది ఒక చారిత్రాత్మక సత్యం. ఇది ఒక తాత్కాలిక అపస్మారిక స్థితి కాదు. సమాధిలో ఉంచడం ద్వారా ఆయన మరణం ఖచ్చితమైనదిగా రుజువైంది. మూడవదిగా ఆయన సజీవంగా తిరిగి లేవడం, అనగా ఆయన మృతదేహంలోకి ఆయన ఆత్మ తిరిగి ప్రవేశించి దాన్ని తిరిగి బ్రతికించి సమాధి నుంచి ఆ దేహం బయటికి వెళ్లేలా చేయడం. ఇది దేవుని శక్తిని, మరణంపై గెలుపును సూచిస్తుంది. క్రీస్తు బలిని దేవుడు అంగీకరించాడనడానికి రుజువు ఆయన సజీవంగా తిరిగి లేవడమే. మన పాపాలన్నీ పోయాయని, క్షమించబడ్డాయని, శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోయాయనడానికి కూడా ఇదే రుజువు. క్రీస్తు మరణంపై సజీవంగా లేచాడు కాబట్టే విశ్వాసులమైన మనకు దేవునితో సత్సంబంధం ఉన్నదని, నిర్దోషుల లెక్కలో చేరామని, పాపం నుంచి విడుదల పొందామని తెలుసుకోవచ్చు. దేవుని ఎదుట మనల్ని నిర్దోషులుగా నిలబెట్టేవాడు, మన నీతి న్యాయాలు క్రీస్తే. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధీకుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము అని. ప్రియులారా, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై ఉందుము అని. సహోదరి సహోదరులారా, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును, నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మనలను సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, లేఖనముల ప్రకారము నీవు మా పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడ్డావని తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, నీవు మరణమై సజీవంగా లేచి మమ్ములను నిర్దోషుల లెక్కలో చేర్చి పాపం నుంచి విడిపించావు గనుక మేము నీ ఆజ్ఞలు గైకొంటూ నీవేలాగు నడుచుకున్నావో అలాగే నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీలోనికి బాప్తిస్మము పొందిన మేమందరము నీ మరణములోనికి బాప్తిస్మము పొందితిమి గనుక నీ మరణం యొక్క సాదృశ్యమందు నీతో ఐక్యము గలవారమైన మేము నీ పునరుత్థానం యొక్క సాదృశ్యమందును నీతో ఐక్యము గలవారమై ఉండుటకు కృపచూపమని, నీ దృష్టికి అనుకూలమైన దానిని మాలో జరిగించుచు ప్రతి మంచి విషయంలో నీ చిత్త ప్రకారం చేయుటకు మాలో ప్రతి ఒక్కరిని నీవే సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.